తిరుమల వెంకన్న లడ్డు ప్రసాద వివాదం శాంతి యాగంతో సద్దుమణిగింది అనుకుంటే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణంతో మళ్లీ తెరపైకి వచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి వంటి నాస్తికులు ప్రమాణం చేస్తే దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్న బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తిరుమల లడ్డు ప్రసాద వివాదం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో నిన్న ఏదైతే శాంతియాగం చేశారో అయితే సద్దుమణిగింది అనుకున్న ఈ లడ్డు ప్రసాద వివాదం మళ్ళీ తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. అక్కడ శ్రీవారి పుష్కరంలో స్నానం చేసి అదేవిధంగా అఖిలాండం వద్ద వచ్చి ప్రమాణం చేసి నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు. సార్ చెప్పండి సార్, నిన్న కరుణాకర్ రెడ్డి ఏదైతే తిరుమలకు వచ్చి ప్రమాణం చేసి నేను ఏ తప్పు చేయలేదని కూడా చెప్పడం జరిగింది, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారంటే? మేము మొదట్లో ఒకవేళ ప్రమాణం చేస్తే బాగుంటుందేమో ఆలోచన ఉంది. కానీ నేను చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేశారు, బాగా ఆయన ఒక నాస్తికుడు, పాత చొప్పి నల్లరాయిని కొడతానని చెప్పినటువంటి వ్యక్తి. అంటే పాత చొప్పి వెంకటేశ్వరం కొడతానని చెప్పి విద్యార్థి దశలో మాట్లాడే ఈయనేమో మహర్షి వాల్మీకి కాదు, మారిపోయేదానికి ఆ భావాలు ఇంకా ఉన్నాయి. ఈ మధ్యనే వారి కుటుంబంలో ఏ విధంగా వివాహం ఏ పద్ధతిలో చేస్తారో అన్నీ తెలుసు. కానీ కమిషన్లు తీసుకున్న చైర్మన్కి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాము. నిన్న ఆయన చేసినటువంటి ప్రమాణం సత్యహరిశ్చంద్రుడు కూడా నివ్వెరపోతున్నాడు. అంత యాక్ట్ చేశాడు. ఆయన డ్రామాలకు సరిపోతాడు తప్ప అదన్నా సురభి నాటకాలు ఏమన్నా ఇస్తే బాగుంటుంది ఆయన ఒక రోల్ అని చెప్పి శ్రీవారి భక్తులు చెప్తున్నారు. ఏంటంటే చాలామంది సురభిలు ఆయన పంపించండి, చాలా బాగా నటించాడని. నీ మాటలు నువ్వు ఎక్కడ భారతదేశంలో ఉన్నట్టు అన్ని నదుల్లో మునిగి లేచి ప్రమాణం చేసినా నీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు. ఎందుకంటే పూర్తిగా అవినీతికి క్యార్ ఆఫ్ అడ్రస్గా తిరుమల మార్చినటువంటి చరిత్ర మీది. మీ పరిపాలనలో పూర్తిగా తొట్ట బుట్ట చెట్టు అన్నీ ఏది మాత్రం కొండ మీద తట్టలోడు బుట్టలోడు నీళ్ళలోడు కాంట్రాక్టరు అందరూ చెప్తున్నారు కమిషన్ ఇచ్చినామని చెప్పి. బిజినెస్ వాళ్ళకి కూడా చెప్పారు. ఇప్పుడు ముందుంది ముసల పండుగ, ఇప్పుడు కాదు కదా, రాబో రోజుల్లో ఏ విధంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా ఉంటుంది. నిన్న పూర్తిగా ఒక నాటక ఫోటో షూట్ కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. అతను వాళ్ళు ప్రమాణం చేశారు, మీరు కూడా ప్రమాణం చేసేదానికి సిద్ధమా అంటున్నారు. మాకేం అవసరం, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మార్చిలో నీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ అగ్రిమెంట్ అయింది, ఈ నెయ్యి అగ్రిమెంట్. దాని శాంపుల్స్ ఈరోజు పంపిస్తే ఎస్ వాల్యూస్ 19% ఉంది. ఈరోజు మా కూటమి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము వచ్చిన తర్వాత మా శాంపుల్స్ ఈరోజు 97% ఉంది ఎస్ వాల్యూ. 97, 19%కి 97%కి ఎంత డిఫరెన్స్ ఉందండి? అది 19% ఖచ్చితంగా అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. నిన్న ఈరోజు సుధాకర్ అంటే ఇంకో కొత్త ఆయన వచ్చినాడు, అభినవ వీరబ్రహ్మేంద్ర స్వామి. నందికి పందికి తెలియని తేడా తెలియని వ్యక్తి రాగి చొమ్ము అంటాడు, బంగారు చొమ్ము అంటాడు, దాన్ని కల్తీలో అంటాడు. అయ్యా ఒక చొక్క చాలు, సైనైడ్ అనేది నాలుగు మీద ఒక చొక్క వేసుకుంటే చాలు, ఏం తెలుస్తుంది కల్తీ జరగాలి. ఏఏజీ పొన్నావల్ సుధాకర్ మాట్లాడుతూ కూడా ఈ నందికి పందికి అన్నారు కదా, మీరు దానికి సంబంధించి చెప్తుంటారు. అంటే పందికి వాల్యూ వచ్చి 1400 ఉంటుంది, నెయ్యి వాల్యూ వచ్చి 321 రూపాయలు ఉంటుంది అని కంపారిజన్ మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా? కేజీ కలిపి కల్తీ చేయరు సుధాకర్. కేజీకి తెచ్చి కలిపి కేజీ పంది మాంసాన్ని కేజీ నెయ్యిని కలిపి కల్తీ చేయరు. నువ్వు ఇంట్లో ఒకసారి పంది కొవ్వు నెయ్యి తెచ్చుకొని కల్తీ చేయి. నాకు నవ్వు వస్తుంది ఆయన మాట వింటుంటే. కేజీ పంది కొవ్వు కేజీ నెయ్యి తెచ్చుకో, నెయ్యిలో కొద్ది కలిపయ్యా చాలు, కొద్దిగా నువ్వు ట్రయల్ చెయ్యి, నువ్వు ఇంట్లో రేపు ట్రయల్ చెయ్యి. కల్తీ కాదా నేను చూస్తా, నేను చూస్తా. నేలకి మీద ఒక చుక్క సైనైడ్ వేసుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. డైరెక్ట్గా స్వామి దగ్గరికి పోతాం, వెంకటేశ్వర స్వామి దగ్గరికి, ఎక్కడికి పోము, డైరెక్ట్గా స్వామి దగ్గర. కల్తీ అంటే ఒక చుక్క జాలయ్యా. కాబట్టి ఈ మాటలు మాట్లాడద్దు. నువ్వు ఎల్కేజీ విద్యార్థి కూడా చెప్తావు, నువ్వు ఏజీకి చేసినానంటావు. నువ్వు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రొటెక్ట్ చేయాలంటున్నావు. నువ్వు జగద్రక్షకుడు వెంకటేశ్వర స్వామిని మనందరం ప్రొటెక్ట్ చేయాల్సుకోవాలా. ఆయన పట్ల జరిగినటువంటి అపచారం, ఆయన దేవస్థానంలో జరిగినటువంటి మహా అపచారాన్ని నుంచి బయటపడాలని చెప్పి మేము అనుకుంటున్నాం. నిన్ననే శాంతి హోమం చేసాం. ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి మామూలు పవిత్రోత్సవాలు చేస్తుంటాం మనం. కొండ మీద జరిగినటువంటి అపచారాలకి నిన్న శాంతి హోమం చేసి పూర్ణాహుతి సంప్రోక్షణ చేస్తాం మొత్తం. ఇప్పుడు నేను మళ్ళీ ఆయన పోయి మునిగేశాడు. ఎవరు? ఈ అభినవ సత్యహరిశ్చంద్రుడు పోయి మళ్ళీ మునిగినాడు. మళ్ళీ అఖిలాండం దగ్గరికి వచ్చినాడు. కాబట్టి మళ్ళా సంప్రోక్షణ చేయాలయ్యా స్వామి, మళ్ళీ పుష్కరిని సంప్రోక్షణ చేయాలా, అఖిలాండం సంప్రోక్షణ చేయాలా. ఇవి మీరు దయచేసి డ్రామాలు కొండ మీద పంపించొద్దండి. నేను పోలీస్ శాఖ చూసి అడుగుతున్నా, దయచేసి మీరు ఇలాంటి డ్రామా కంపెనీ వాళ్ళని కొండకి పంపించొద్దండి అని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.
ఇది మొత్తం మీద టీటీడీ మాజీ చైర్మన్ ఏదైతే నిన్న చేసిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, నిన్న పుష్కరంలో స్నానం చేశాడు, అదేవిధంగా తిరుమల అఖిలాండ వద్దించి ప్రమాణం చేశారు. అయితే బీజేపీ నేతలు కూడా మీరు ప్రమాణానికి సిద్ధమా అంటే వాళ్ళు చేసిన ప్రమాణానికి మా దగ్గర పక్కా ప్రూఫ్లతో పాటు ఉన్నాయి, మేము ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్.